నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రపరమైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే జ్యోతిష శాస్త్రరీత్యా జన్మించిన సమయంలో చంద్రుడి యొక్క ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. ఏ జాతక చక్రంలో అయినా సరే ఏ వ్యక్తి అయినా శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నుండి బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథి మధ్యలో ఎప్పుడు జన్మించినా సరే ఆ వ్యక్తి మీద పూర్ణచంద్రుడి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. అటువంటి వ్యక్తులు జ్యోతిష శాస్త్రపరమైనటువంటి దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని చాలా వరకు శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఏ నెలలోనైనా సరే బహుళపక్షంలో వచ్చే నవమి తిథి నుండి శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి ఈ మధ్యకాలంలో జన్మించిన వ్యక్తుల మీద క్షీణచంద్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అటువంటి వ్యక్తులు జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించడం ద్వారా దైనందిన జీవితంలో శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందువల్ల ఏ వ్యక్తి అయినా సరే జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాల ప్రభావంలో చంద్రుడి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. పూర్ణచంద్రుడి ప్రభావం జాతక చక్రంలో ఉన్నట్లయితే చాలా వరకు యోగాలన్నీ బాగా కలిసి వస్తాయని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా ఒక్కొక్క గ్రహము ప్రత్యేకమైన రోజులలో సంచారాన్ని మార్చుకుంటుందని నిర్దేశించడం జరిగింది. రవి ఒక్కొక్క రాశిలో 30 రోజుల పాటు సంచారం చేస్తాడు. 30 రోజుల తర్వాత ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి రవిగ్రహం మార్పు చెందుతుంది. చంద్రుడు ఒక్కొక్క రాశిలో 2.25 రోజుల పాటు సంచారం చేస్తాడు. కుజుడు ప్రతి రాశిలో 45 రోజుల పాటు, బుధుడు 30 రోజుల పాటు, శుక్రుడు 30 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ప్రధానంగా ఏ వ్యక్తి అయినా సరే పరిహార మార్గాలను పాటించవలసిన తరుణంలో ప్రధానంగా గురుడు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించాలి. గురుడు దేవగురువైన బృహస్పతి ఒక్కొక్క రాశిలో 12 నెలల పాటు సంచారం చేస్తాడు. శని ఒక్కొక్క రాశిలో 30 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటాడు. రాహుకేతువులు ప్రతి రాశిలో 18 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు వాటి సంచారాన్ని మార్చుకుంటున్నప్పుడు వచ్చే ప్రభావం వల్ల ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించాలి. ఏ వ్యక్తికైనా సరే జన్మరాశి నుండి గురువు 1, 5, 7, 9, 11 రాశులలో సంచారం చేస్తూ ఉన్నట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. మిగిలిన రాశులలో సంచారం చేస్తున్నప్పుడు గురువుకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించాలి. అలాగే శనీశ్వర్ల వారు జన్మరాశి నుండి 3, 6, 11 రాశులలో సంచారం చేస్తున్నప్పుడు చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. మిగిలిన రాశులలో శని సంచారం చేస్తున్నప్పుడు శనికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాహుకేతువులు జన్మరాశి నుండి 3, 6, 10, 11 స్థానాలలో సంచారం చేస్తున్నప్పుడు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తారు. మిగిలిన స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహార మార్గాలను పాటించడం ద్వారా ఆ గ్రహాల యొక్క అనుకూలతను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా జ్యోతిష శాస్త్రపరంగా ఏ గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుంటూ ఆ గ్రహాలకు సంబంధించిన పరిహార మార్గాలు పాటించినట్లయితే అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. జాతక చక్రంలో ఉన్నటువంటి 12 స్థానాలలో ఒక్కొక్క స్థానం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది. జాతక చక్రంలో ఉన్న 12 స్థానాలలో మొట్టమొదటి స్థానాన్ని లగ్నంగా పిలుస్తారు. ఈ లగ్నాన్ని తనూభావము అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ తనూభావము వ్యక్తి యొక్క ఆకారాన్ని, వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని, వీటన్నిటి గురించి తెలియజేస్తుంది. అలాగే జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో లగ్నం నుంచి సవ్య దిశలో వస్తున్నప్పుడు 2వ స్థానం, 2వ భావం, 2వ గృహం అనేటటువంటిది వ్యక్తి ఇష్టపడే ఆహారాన్ని సూచిస్తుంది. అలాగే వ్యక్తి వాక్కును తెలియజేస్తుంది.
జాతక చక్రంలో ఉన్నటువంటి తృతీయ భావం అంటే 3వ స్థానము సోదరుల గురించి తెలియజేస్తుంది, సోదరులతో ఉన్నటువంటి సత్సంబంధాలను తెలియజేస్తుంది. ఇలా జాతక చక్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క స్థానము ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. ఇంకా జ్యోతిష శాస్త్ర పరంగా 12 స్థానాల్లో ఏ స్థానం ఏ విషయాన్ని తెలియజేస్తుందో, ఏ గ్రహాలను శుభగ్రహాలుగా వివరించారో, ఏ గ్రహాలను అశుభగ్రహాలుగా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోందో వచ్చే బుధవారం శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మనం దైనందిన జీవితంలో పరమాత్మ అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి ముఖ్యమైన సూచనలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రామకార్యం బన రంజిల్లజేతువు, నాదు కార్యం బన నవ్వెదీవు. రామనామంబన రమణీయముగనెంతు, నాదు నామంబన నడచిరావు. రామరూపంబన కామించి చూతువు, నా రూపమనగను పారెదీవు. రామవాక్యంబన రాజిల్లి వినెదవు, నాదు వాక్యంబన నమ్మలేవు. ప్రభువు కన్నను సద్భక్తి విభవముప్పు, సేవకుడి హెచ్చనుచు యోజింపలేవే. హరిపద విధేయ ఉన్నవపురసుగేయ, అఖిల రిపుకులాజేయ వీరాంజనేయ. ఓ వీరాంజనేయ స్వామి, రామకార్యంబన రంజిల్లజేతువు, నాదు కార్యంబన నవ్వెదీవు. రాముని యొక్క పని ఏదైనా ఉంటే మాత్రం చాలా ఆనందంగా ఉత్సాహంగా ఎగురుకుంటూ వెళ్ళి చేస్తావయ్యా నువ్వు. అదే నీ భక్తుడైన నా పని ఏదైనా అయ్యేటట్టుగా చేయమంటే మాత్రం నవ్వుకుంటావు నువ్వు. రామనామంబన రమణీయముగనెంతు, నాదు నామంబన నడచిరావు. ఎవరైనా ఎక్కడైనా రామనామం చేస్తుంటే ఆ రామ భజన జరిగే చోటికి నువ్వు వెంటనే వెళ్ళిపోతావు. కానీ నాదు నామంబన నడచిరావు, అదే నా పేరు గనక నీ చెవిన పడినట్టయితే నువ్వు ఏమైనా వీడు నా భక్తుడు అని నీకు జ్ఞాపకం వచ్చి నాకేదన్నా నువ్వు అనుగ్రహం కలిగిస్తే కలిగించవచ్చు. నీకు నేను మనస్సులో లేకపోయినప్పుడు ఎవరైనా అక్కడ నా పేరు గురించి మాట్లాడుకుంటుంటే నీ చెవిన పడినా సరే నువ్వెవన్నా వస్తావా? నువ్వు రావయ్యా. రామరూపంబన కామించి చూతువు, నా రూపమనగను పారెదీవు. శ్రీరామచంద్రు ప్రభు యొక్క రూపం చూచేటట్టయితే చాలా ఆనందంగా ఉత్సాహంగా కళ్ళింత చేసుకుంటూ చూస్తావు. అదే నేను గనక నీ దేవాలయానికి వస్తే, నీ గర్భగుడిలోకి వచ్చి నేను నిన్ను చూస్తుంటే నువ్వేమన్నా నా వంక అలా చూస్తావా? చూడవు. నువ్వు వేరే పని ఏదో పెట్టుకుని వెళ్ళిపోతావు. రామవాక్యంబన రాజిల్లి వినెదవు, నాదు వాక్యంబన నమ్మలేవు. రాముల వారు ఏదన్నా ఒక మాట చెప్పినట్లయితే దాన్ని చాలా ఆనందంగా వింటావు. నేను ఇంతగా మొరపెట్టుకుంటున్నా సరే నా బాధలు నీకు చెప్పుకుంటుంటే ఇవి బాధలు అనే విషయం కూడా నువ్వు నమ్మలేకపోతున్నావయ్యా. ప్రభువు కన్నను సద్భక్తి విభవముప్పు, సేవకునుడి హెచ్చనుచు యోజింపలేవే. ప్రభువుకి నువ్వు పని చేయటం పెద్ద గొప్ప విషయమేం కాదయ్యా. కానీ నీ సేవకుడికి నీ భక్తుడికి నువ్వేదన్నా పని చేసినట్లయితే అది ఆ నోట వ్యాపించి నీకు గొప్ప కీర్తిని తెచ్చిపెడుతుందయ్యా. రామభక్తుడిగా నీకు ఎంత గొప్ప కీర్తి ఉన్నదో ఈ విషయంలో నీ భక్తులకు కూడా నువ్వు అంతగా అనుగ్రహాన్ని కలిగిస్తావు, కరుణ చూపిస్తావు, వారిని కాపాడతావు అనే పేరు కూడా నీకు కావాలి కదా స్వామి. నన్ను గనక అనుగ్రహించినట్లయితే నీకు అటువంటి పేరు వస్తుందయ్యా అంటూ సహజంగా ఆంజనేయ స్వామి వారి మీద ఇట్లాంటి చమత్కారాలు ఎవరూ రాయరు. అందులో వీరాంజనేయ అనేటువంటి సంబోధనతో ఆ వీరాంజనేయ స్వామిని రాముల వారితో తనను పోల్చుకుంటూ, రాముడికైతే నువ్వేదన్నా చేస్తావయ్యా నాకు చెయ్యవు అంటూ చాలా చమత్కారముగా సాధారణ మానవులలో ఉండేటువంటి లక్షణములన్నింటినీ కూడా కవి తనకు ఆపాదించుకుంటూ
చాలా చమత్కారముగా ఆంజనేయ స్వామిని నిందాస్తుతితో అర్చిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, భక్తి తత్పరులు శ్రీ ఉన్నవ రామకృష్ణ కవీశ్వరుల వీరాంజనేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై వీరాంజనేయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం. గణపతిని వివిధ రకాలతో గనక మనం అర్చన చేసినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు ఏర్పడతాయో భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తోంది. కలౌ చండీ వినాయక అని చెప్పేసి ఆ స్వామివారిని ఆరాధన చేస్తూ బుధవారం నాడు ఎర్రటి పుష్పాలతో పూజ చేసి రాగులు కలిపినటువంటి అన్నాన్ని గనక నివేదించి ప్రసాదంగా మనం స్వీకరించినట్లయితే రుణబాధలు అనేటువంటివి నివారించబడి ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా గణపతి ఆలయంలో ఉత్తర దిక్కులో ఒక తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షతలతో పూజ చేస్తూ ఓం గం నమః అని జపం చేసినట్లయితే ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, సంఘంలో కీర్తి గౌరవం సిద్ధిస్తాయి. అంతేకాకుండా గణపతి ఆలయంలో స్వామివారికి బెల్లపు పానకంతో గనక అభిషేకం గనక నిర్వహించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. రాగి రాకోరుతుంది అంటారు. రాగితో తయారు చేసినటువంటి వినాయకుని యొక్క విగ్రహాన్ని గనక పూజ చేసినట్లయితే వ్యాపారాభివృద్ధి, బంగారంతో తయారు చేసినటువంటి గణపతిని ఎవరైనా సరే పూజ చేసినట్లయితే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. వెండితో తయారు చేసిన గణపతిని గనక పూజ చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది అంటోంది శాస్త్రం. ఇలా గణపతిని వివిధ రకాలైనటువంటి విధి విధానాలతో మనం అర్చన చేసి తరించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:37. తిథి షష్ఠి సాయంకాలం 4:27 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 7:23 వరకు. వర్జం ఉదయం 11:43 నుంచి మధ్యాహ్నం 1:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు. అమృతకాలం రాత్రి 10:07 నుంచి 11:51 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం బుధవారం శ్రీరామచంద్రునికి చాలా ప్రీతికరమైనది.
శ్రీరామచంద్రుడు బుధవారం నాడే పుట్టాడు అనేటువంటి భావన కూడా మనకు రంగనాథ రామాయణంలో ప్రత్యేకించి వర్ణిస్తారు. ఈ శ్రీరాముడు అంతకు ముందు చాలామంది పరిపాలకులు ఉన్నారు, తర్వాత కూడా చాలామంది పరిపాలకులు ఉన్నారు. రామరాజ్యం అనే పదాన్ని సమాజానికి అందించిన ఏకైక వ్యక్తి శ్రీరాముడు. ఆయన వంటి భర్త కావాలని, ఆయన వంటి పిల్లవాడు కావాలని ఎందరో కలలు కంటూ ఉంటారు. మరి ఆయన్ని ఆరాధించకుండా ఎలా? ఆరాధించాలి. అలా శ్రీరామచంద్రుడిని ఆరాధించడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం, శ్రీరామ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థులకు, మన పిల్లలకు అన్నమాట, రాముని యొక్క చరిత్ర మొత్తం బాలరామాయణం అనే పేరుతో రామాయణంలో మొదటి సర్గ. ఇది నారదుడు వాల్మీకి రామచరిత్రను ఉపదేశించినటువంటి సన్నివేశం అన్నమాట. ఆ ఘట్టం 100 శ్లోకాలు ఉంటుంది. అది మన పిల్లలకి అలవాటు చేసినట్లయితే, వాళ్ళ చేత చదివించినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. ప్రశంసించే హృదయం ఉన్నవాడికే విమర్శించే హక్కు ఉంటుంది. సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఓ సంస్కృతికి మాత్రమే ప్రతీకగా వర్ణించటం సంకుచితత్వం. స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. అమ్మవారి ఆరాధన సంతోషంగా చేసిన వాడికి ఇంకా బంధం ఉండదు అనే శ్లోకం నిన్న మనం చివరికి చెప్పుకున్న శ్లోకం. జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిల. ఇక తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఈ 46వ శ్లోకం పారాయణకి చాలా యోగ్యమైన శ్లోకం మాత్రమే కాకుండా ఇందులో అనేక రకమైన దివ్య భావనలు కలబోసి అమ్మవారిని గురుమూర్తిగా అందిస్తున్నటువంటి శ్లోకం ఇది. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే గురువు అనుగ్రహం కావాలి. చిత్రం ఏంటంటే ఆ గురువు కూడా అమ్మవారే. అమ్మవారి అనుగ్రహం లేనిది గురువు అనుగ్రహం రాదు, గురువు అనుగ్రహం లేనిది అమ్మవారి అనుగ్రహం రాదు. అది అమ్మవారే గురు రూపంలో కూడా అనుగ్రహిస్తున్నారు. ఇది తెలిసి గురువుగా అనుగ్రహించమని అమ్మనే ప్రార్థన చేస్తే ఆ తల్లి తన విద్యను తాను అందిస్తుంది. ఆ గురుస్వరూపాన్ని ఆవిష్కరిస్తున్న రమ్యమైన శ్లోకం ఇది. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వం నమామి కామాక్షి. సాధారణంగా భావుకత్వంతో రచించే స్తోత్రాలు ఎలా ఉంటాయంటే సాహిత్య శబ్దాలతో ఉంటాయి, కానీ యోగ శబ్దాలు మంత్ర శబ్దాలు ఋషులు రచించినప్పుడు ఉంటాయి. ఇందులో వాడినవన్నీ యోగ శబ్దాలు మంత్ర శబ్దాలు. కుండలి కుమారి కుటిలి. ఇక్కడ కుండలి కుమారి ఇది రెండు కలిపి తీసుకోవచ్చు, విడిగా తీసుకోవచ్చు. కుండలి అంటే సర్పము అని అర్థం, కుండలి కుమారి అంటే నాగకన్య అని. నాగకన్యా స్వరూపుడైన ఆ అమ్మ కుటిలే వంకరులు కలదానా. చెండి, చెండి అంటే మహాకోపస్వరూపిణి. చెడి అనే ధాతువు నుంచి వచ్చింది చెండి. చెడి అనే ధాతువుకి చెడి కోపే అనే ధాతువది, కోపస్వభావము అని అర్థం. చరాచర సవిత్రి, సర్వజగత్తుని సృష్టించే తల్లి చాముండాదేవి. ఇది మొదటి పాదాలను అర్థం. ఇది పరిశీలిద్దాం. నాగకన్యట అమ్మవారు. అనేక దేవకాంతల వల్లనే నాగకాంతలు కూడా ఉన్నారు. అమ్మ నాగకన్య కూడా. నాగమాతగా ఆరాధింపబడే మానసాదేవి అమ్మవారి యొక్క నాగదేవతా స్వరూపం. దీని గురించి దేవీ భాగవతంలో మానసాదేవి వైభవం చెప్పబడింది. కానీ ఇక్కడ చెప్తున్నది మాత్రం కుండలిని శక్తిగా ఉన్న అమ్మవారిని ప్రస్తావన చేస్తున్నారు. అందుకే కుండలి కుమారి రెండు కలిపి విడిగా కూడా తీసుకోవచ్చు. కుండలి కుమారి అంటే సర్పకన్య, అనగా మనలో కుండలిని సర్పరూపంలో ఉంటుంది అనే భావన కనబడుతున్నది. ఎలా ఉంటుందంటే 3.5 చుట్లతో మూలాధారమునందు ఉంటుంది. సపిషి కులకుండే కుహరిణి అని సౌందర్యలహరిలో చెప్పిన మాట.
ఆ కుండలి కుమారి, కాంచీసిమ్ని కుమారి కాచన మోహయతి కమజేతారం. ఈ కుమారి అంటే మనకి లేత వయస్సులో బాలదశ దాటి యవ్వన దశ ఆరంభ దశలో ఉన్న స్త్రీని కుమారి అని అంటారు. కనుక ఆ స్థితిలో ఉన్న అమ్మవారు ఈవిడ కౌమారీదేవి, కన్యాకుమారి అని మనం ఆరాధన చేస్తున్నాం. అక్కడ కుమారి రూపంతో పరమేశ్వరునికి తపస్సు చేస్తున్న స్వరూపం కుమారి రూపం. ఆ తపస్సుకు ఫలితంగా పరమేశ్వరుని చేపట్టింది. అయితే అమ్మవారు శివునికి అవిభాజ్య కదా, మళ్ళీ ఆవిడ ఆయన కోసం తపస్సు చేయడం ఏంటంటే లీల కోసం, మనకు సాధనా మార్గాన్ని చూపించడం కోసం ఆవిడ తపస్సు చేసినది. ఆ తపస్సు హిమవత్ పర్వత పుత్రికగా మాత్రమే కాకుండా అనేక సమయాల్లో శివునికై తపస్సు చేసిన స్వరూపం కాంచీపురంలో మనకు కనబడుతున్నది, అరుణాచలంలో కూడా కనబడుతున్నది. అక్కడ అపీత కుచాంబ కూడా శివుని కోసం తపస్సు చేసిన తల్లి. ఈ తపక్కామాక్షి అనబడేటువంటి దేవి ఈ తల్లి మనకి కాంచీపురంలో ఉన్నది. ఇంతేకాకుండా జంబుకేశ్వర క్షేత్రంలో కూడా అమ్మవారు శివుని కోసం తపస్సు చేసేట. అంటే వివిధ రూపాలతో శివునికై తపస్సు చేసి ఆయన్ని చేపట్టడం అమ్మవారికి ఒక ఉత్సాహకరమైన లీల. అలాగా కుమారిగా ఆవిడ తపస్సు చేయడం ఉన్నది. అందుకే కన్యాకుమారి దగ్గర కూడా అమ్మవారు జపమాల పట్టుకున్న రూపంతో ఉంటారు, పరిశీలించండి. ఆ స్వరూపం కూడా కన్యాకుమారి అని శబ్దం ఉన్నది. కనుక కౌమార దశలో ఉన్న అమ్మవారు ఒక అర్థం. కుమారి శబ్దానికి మరొక అర్థం కుత్సితాన్ మారయతీతి కుమారి అన్నారు. కుత్సితులను నశింపజేయునది అనగా అసుర సంహారం చేసే తల్లి కుమారి అన్నప్పుడు. ఈ రెండు రకాల అర్థములు. ఇంతేకాకుండా అమ్మవారికి సంబంధించినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి మంత్రం యత్ కుమారి మంద్రయతే యద్యోషిత్ యత్ పతివ్రత అనొక మంత్రం ఉందండి. ఇది పరిశీలించాలి. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. నృత్యము, సంగీతము, వాద్యము మూడు కలిపి సంగీతము అని పిలుస్తారు. అంటే కంఠంతో పాట పాడడం, శబ్దం చెయ్యడం, ధ్వని చెయ్యడం, శబ్దం చేసి ఆ వాద్య పరికరాన్ని మ్రోగించడం, నృత్యం చెయ్యడం, ఈ మూడు కూడా సంగీత సేవే. అసలు ఈ సంగీతం ఈశ్వరుడి సేవలో అంతర్భాగం. మంత్రపుష్పం వరకే పూజ సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మంత్రపుష్పం వరకు సంస్కృతం. మంత్రపుష్పం తర్వాత రాజోపచారాలు జరుగుతాయి. రాజోపచారాలు ప్రాంతీయ భాష అనుమతిస్తారు. గీతం శ్రావయామి అన్నాను అనుకోండి, అన్నప్పుడు మీరు రామదాస్ గారి కీర్తన పాడారనుకోండి, అయ్యయ్యో తెలుగు పాటలు పాడకూడదండి, సంస్కృతం లేదో దీక్షితుల వారి కీర్తన చేయండి అనక్కర్లేదు, తెలుగులో పాట పాడచ్చు. నృత్యం దర్శయామి అన్నారనుకోండి, నృత్యము కూడా సంగీతం అనంత అంతర్భాగం అయిపోతుంది. వాద్యం ఘోషయామి, సంగీతం అనంత అంతర్భాగం అయిపోతుంది. మూడు కలిపి సంగీతమితి ఉచ్యతే. ఆ సంగీతం, నృత్యం, తర్వాత వాద్యం మూడు కలిపి సంగీతం అవుతాయి. ఈశ్వర రాజోపచారముల యందు కాదు అసలు శాస్త్రీయంగా. కాబట్టి పరమేశ్వరుడు నటరాజు, తాండవానికి అధిదేవత. తాండవము అన్నది దేనికి సంబంధం అంటే ఆంగికమునకు. ఆంగికము అంటే అంగ ప్రత్యంగముల యొక్క కదలికలు ఏ ఉన్నాయో వాటికి అధిదేవత పరమశివుడు. లాస్యం ఏదుందో అది కేవలముగా అమ్మవారిది. మీరు చూడండి, ఈ సమాజం వంక మీరు చూస్తే ఎక్కడ చూసినా మీకు లాస్యము తాండవము కలిపి కనపడుతుంటాయి. నా ముఖంలో రసావిష్కారము మారుతుంది, నా ముఖంలో భావములు ప్రకటనము కావడమే అమ్మవారు. నా చేతులు కాళ్ళు కదలడం, నా ముఖం కదలడం పరమశివుడు. ఇప్పుడు కేళి కామక్రీడ అన్న మాటకు అర్థం ఏమిటంటే పార్వతీ పరమేశ్వరులు నా యందు ఉండి నేను ఇలా అన్నప్పుడు నా చేతులు కదలడం, నా కంఠం కదలడం, నా తల కదలడం పరమశివుడు. నా భావ ప్రకటనమునందు నా ముఖములో రసావిష్కారము జరగడము, లాస్య ప్రకటనము అమ్మవారు. కాబట్టి ఇప్పుడు కామకేళి జరుగుతోంది. కామకేళి అంటే వాళ్ళిద్దరి యొక్క కలయిక. దాని చేత మీ యందు రసావిష్కారము జరుగుతుంటుంది. కామము అంటే కోర్కే, కోర్కే అంటే రసము, రసము అంటే మీలో ఒక భావ ప్రకటనము రసముగా కనపడుతూ ఉంటుంది. ఇది ప్రకృతితో ఎప్పుడూ సమన్వయం అవుతుంది. ఇది కైలాసమునందు జరిగే కేళీతత్వము అంటారు. లాస్యతాండవములు ఎప్పుడూ కలిసి ఉంటాయి. ఇందులో లాస్యము లేని తాండవము కానీ తాండవము లేని లాస్యము కానీ ఉందనుకోండి, అయోమయావస్థ అని గుర్తు. ఏ భావ ప్రకటన లేకుండా
కాళ్ళు చేతులు మాత్రమే కదులుతున్నాయి అనుకోండి, మనకు అర్థం కాదు. ఏదో భావప్రకటనం చేస్తూ ఏమీ మాట్లాడటం లేదనుకోండి, ఆయన అనారోగ్యంగా ఉన్నాడని గుర్తు కాదు. అని ఏదో చెప్పబోతున్నాడు అంటాడు, ఏమీ చెప్పలేడు అంటే అనారోగ్యంగా ఉన్నాడని గుర్తు. రెండూ కలిసి ఉంటే ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తు. సమాజంతో అతను ప్రతిస్పందిస్తున్నాడు, సమన్వయం అవుతున్నాడు. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క కామకేళి. శాస్త్రమునందు ఒక మాట ఉంది, పురాణము వేదమునకు భూతద్దము. వేదం రాజశాసనంలో ఒక్క మాట చెప్పి వదిలేస్తుంది. దాన్ని బాగా వివరించి అర్థమయ్యేటట్టుగా చెయ్యడానికి శృతి, స్మృతి, పురాణము 3 అంచెలుగా వస్తాయి. అందుకే గురుముఖత నేర్చుకుంటే తప్ప విషయమునందు స్పష్టత కలగదు. అందుకే గురువు లేకపోయినా కనీసం ఎవరికి నమస్కారం చేయాలంటే శంకరాచార్యుల వారికి నమస్కారం చేయాలి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వారు భగవత్పాదులు అంటాం, శంకర భగవత్పాదులు అని. శంకర భగవత్పాదులు అంటే దాని అర్థం ఏమిటంటే, భగవత్పాద శబ్దాన్ని ఎందుకేస్తారంటే ఎవరి పాదమును పట్టుకుంటే పరమేశ్వర పాదం అందుతుందో వాడు భగవత్పాదులు. శంకరులు భగవత్పాదులు అంటే ఆయన పాదమును పట్టుకున్న వాడికి భగవంతుడి పాదం అందిపోతుంది. అటువంటి సమర్థుడైన గురువు. కాబట్టి గురుముఖత తెలుసుకున్నప్పుడు వేదములో ఉన్న మంత్రరహస్యములు పురాణమునందు ఎలా ప్రకాశింపచేస్తారో తెలుస్తుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు కామకేళియందు మునిగి తేలుతున్నారు అంటే అది ఆనంద భైరవ ఆనంద భైరవీ తత్వమై. శంకరులు సౌందర్యలహరిలో ప్రస్తుతి చేస్తారు దాన్ని. అది లాస్య తాండవ సమ్మేళనమై ప్రకాశిస్తోంది అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ. ఏ బలి, ఓ మహారాజా, ఈ వామనుడు సాక్షాత్తుగా వినాశరహితుడైన విష్ణు భగవానుడు. ఇతడు దేవతల కార్యాన్ని సాధించడం కోసం కశ్యపపుత్రుడై అదితి గర్భాన జన్మించినవాడు. నువ్వు రాబోయే ఆపదను గుర్తించుకోకుండా ఇతడికి వాగ్దానం చేసేసావయ్యా. నువ్వు చేసిన ఈ పని రాక్షసులకు ఏమాత్రమూ మేలు చేస్తుందని నేను అనుకోవటం లేదు. అయ్యో, రాక్షసులకు ఇప్పుడు పెద్ద దుఃఖం వచ్చి పడింది. ఇతడు కపట బ్రహ్మచారి. బ్రహ్మచారి వేషంలో ఉన్న శ్రీహరి అయ్యా, ఇతడు నీ యొక్క స్థానాన్ని, అధికారాన్ని, సంపదను, తేజస్సుని, ప్రఖ్యాతమైన కీర్తిని లాక్కొని ఇంద్రుడికిస్తాడు. ఓ తెలివి తక్కువవాడా, ఇతడు జగత్తే దేహంగా గల విష్ణుమూర్తి. ఇతడు 3 అడుగులతో జగత్తునంతటినీ ఆక్రమించేస్తాడయ్యా. నీకున్నది అంతా విష్ణువుకే ఇచ్చి ఇక నువ్వు ఎలా బ్రతుకుతావు? సత్యం చెబుతున్నాను విను. సర్వవ్యాపి అయిన ఈ శ్రీహరి 1 అడుగుతో భూమిని ఆక్రమిస్తాడు. ఇక 2వ అడుగుతో స్వర్గాన్ని తన పెద్ద దేహంతో అంతరిక్షాన్ని కూడా అతిక్రమించి వేస్తాడయ్యా. అప్పుడు 3వ అడుగుతో కొలిచి ఇవ్వవలసినటువంటి దాన్ని నువ్వు ఎక్కడి నుండి తీసుకురాగలవు? నువ్వు చెప్పు. వాగ్దానం చేసిన దానిని ఇచ్చే శక్తి నీకు లేదు. కనుక మాట నిలుపుకోనందుకు నువ్వు నరకం పాలవుతావని నా అభిప్రాయం. ఏ దానము చేయటం వల్ల దాత యొక్క బ్రతుకు తెరువు ఆపదలో పడుతుందో అటువంటి దానాన్ని మహాత్ములు మెచ్చుకోరు. ఎందుకంటే బ్రతుకు తెరువు ఉన్నప్పుడు మాత్రమే దానము, యజ్ఞము, తపస్సులు చేయటానికి సాధ్యమవుతుంది కదా. అంటే సంపదలో కొంత భాగాన్ని ధర్మానికి, కొంత భాగం కీర్తి ప్రతిష్టల కోసం, కొంత భాగం భోగం కోసం ఖర్చు పెట్టాలి. కొంత భాగాన్ని ధనం వృద్ధి కావటం కోసం పెట్టుబడిగా పెట్టి కొంత భాగాన్ని తన వారికి ఇవ్వాలి. ఇలా సంపదను 5 భాగాలుగా విభాగం చేసి వినియోగించేవాడే ఇహపర కాలాలలో సుఖాన్ని కూడా పొందుతారు. ఓ రాక్షసరాజా, మాటను నిలబెట్టుకునే విషయంలో
ఋగ్వేదాన్ని దర్శించిన మహర్షులు చెప్పిన విషయాన్ని చెబుతాను విను. ఇచ్చిన మాటకు సరే అని అంగీకారం తెలిపితే అది సత్యమవుతుంది. ఇచ్చిన మాటను కాదని నిరాకరిస్తే అది అసత్యమవుతుంది. దేహరూపమైన వృక్షానికి సత్యం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అనేది ఫలపుష్పాల వంటిది అని తెలుసుకోవాలని ఋగ్వేదం చెబుతున్నది. కానీ ఆ చెట్టే జీవించి లేకపోతే పువ్వు కాయ ఉండేందుకు అవకాశమే లేదు కదా. కనుక అసత్యంతో అంటే ఇచ్చిన మాటను తప్పి అయినా కూడా దేహరూపమైన ఈ వృక్షాన్ని నిలబెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇంక ఈ శరీరమే లేకపోతుంది నీకు, ఇచ్చేసావు అటువంటి మాట నువ్వు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండు. ఈ విషయంలో ఒక సంగతి గమనించు. చెట్టు యొక్క తల్లి వేరు పీకివేస్తే ఆ చెట్టు తొందరతో ఎండిపోయి కూలిపోతుంది కదా. అదేవిధంగా ఇచ్చిన మాటను తప్పి నువ్వు అసత్యాన్ని పట్టుకోలేకపోతే దేహరూపమైన వృక్షమే నశించిపోతుంది. ఇందులో సందేహం లేదు. సరే ఇస్తాను అనే ఒక్క మాట వ్యక్తి యొక్క సంపదను దూరం చేసి వాడిని ధనహీనుడిని చేసేస్తుంది. కనుక ఇస్తాను సరే అని 2 పదాలు పలికిన అటువంటి వాడు ఖచ్చితంగా దరిద్రుడవుతాడు. సర్వము ఇస్తానని యాచకుడి ఎదుట పలికినవాడు తన సుఖాన్ని సంపాదించుకోవటంలో అసమర్థుడైపోతాడు. అందువల్లే నేను ఇస్తానని అనలేదు అని అసత్యం పలికేవాడి సంపదతో సమృద్ధిగా ఉంటాడు. అతడి ఈ పలుకులు సంపదను అతడి వైపుకు ఆకర్షిస్తాయి కదా. కానీ అలా అని అన్ని సందర్భాల్లోనూ అన్ని వస్తువుల విషయంలోనూ అసత్యం చెప్పేవాడు తప్పక అపకీర్తిని పొందుతాడు. అటువంటి వాడు గాలిని పీలుస్తున్న మరణించిన వాడితో సమానమే కదా. శ్రీషు నర్మ వివాహే చ వృత్యర్థే ప్రాణ సంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం శాజుగుప్సితం. ఇంతటితో 8వ స్కందంలోని 19వ అధ్యాయం సమాప్తం. 20వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వామనుడు త్రివిక్రముడై 2 అడుగులతో జగత్తును ఆక్రమించుట అనేటి విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షణ్ మహారాజా, కులాచార్యుడైన శుక్రాచార్యుడు ఈ విధంగా ఉపదేశించేసరికి బలిచక్రవర్తి ఒక్క క్షణకాలం పాటు మౌనంగా ఉండిపోయాడు. ఇంత ఉపదేశం చేసే లోపల వాడికి మనస్సంతా తిరిగిపోయింది. కాస్త అట్లా ఉండిపోయాడు. తర్వాత మెల్లగా వినయంతో గురువైన శుక్రాచార్యుడితో ఇలా అన్నాడు. గురుదేవా, పూజ్యులైన మీరు చెప్పింది సత్యమే కావచ్చు. ఇదే గృహస్థుల ధర్మం. ఈ ధర్మంతోనే సంపద, భోగాలు, కీర్తి, బ్రతుకు తెరువు అనేవి నశించిపోకుండా చిరకాలం ఉంటాయి. కాని నేను ప్రహ్లాదుని మనవుడిని. అలాంటి నేను ఇస్తానని బ్రాహ్మణుడికి మాట ఇచ్చేసి తరువాత ధనలోభంలో మోసగాడిలాగా ఆడిన మాటను ఎలా తప్పగలను, ఎలా తిప్పగలను? నేను సాధ్యం లేదు. నహ్య సత్యాత్పరో ధర్మ ఇతి హోవాచ భూరియం సర్వం సోడు మలం మన్యే ఋతేలీకపరం నరం. అసత్యాన్ని మించిన అధర్మము లేదు. అసత్యమందు ఆసక్తి కలవాడిని తప్పించి మిగిలిన అంతటినీ నేను మోస్తాను అని ఈ భూదేవి చెప్పిందట. తెలుసా? వేదవేత్తను మోసగించటం అంటే నేనెంతో భయపడతాను. దానికి భయపడినంతగా నేను నరకానికి గాని, దారిద్ర్యానికి గాని, దుఃఖ సముద్రమునికి గాని, రాజ్యాధికారం చేజారిపోవటానికి గాని, చివరకు మరణానికి గాని భయపడను నేను. ఈ లోకంలో ధనము మొదలైన సర్వసంపదలు మరణించిన వాడిని విడిచిపెడుతున్నాయి కదా.
విష్ణవే నమః.